నీకు గురువు ఉండడా? లేడా? లేడు. ఆధ్యాత్మికంగా బాగానే నీకు జర పట్టుంది. మంచి గురువును పట్టుకో. మంచి గురువును పట్టుకొని ఒక మంత్రం తీసుకో. ఆ సాధన మీద నడుచుకుంటావో అదే బ్రహ్మాస్త్రం అయిపోతుంది. అలాగే గురుజీ. బ్రహ్మచర్యం అనేది ఎంత ముఖ్యమైనది పరాశర ఋషి వశిష్ఠుడు చాలా గొప్పగా చెప్పిండ్రు. మనకు మనుస్మృతి తెలుసు కదా, మనుస్మృతి విన్నావా? పేరు మనుధర్మ శాస్త్రం మనుస్మృతి అని. అట్లా వశిష్ఠ స్మృతి, పరాశర స్మృతి అని చాలా ప్రధానమైనవి ఉన్నాయి. వశిష్ఠ స్మృతి, పరాశర స్మృతి లోపల చాలా పెద్ద పెద్ద అంశాలు ఉండే కానీ దౌర్భాగ్యం కొద్ది ఇప్పుడు లేవు మనకు ఆ బుక్లు. పుణ్యాత్ములు తీసుకుపోయినరు, అందరూ బయటి దేశం నుంచి వచ్చి తీసుకుపోయినరు. బ్రహ్మచర్యం పాటించు, జీవితం తరిస్తుంది. బ్రహ్మచర్యం అంటే పురుషుడు వీర్యాన్ని స్ఖలించకుండా ఉండడమే బ్రహ్మచర్యం అనుకోకూడదు. భార్య ఉంటే భార్యతో తప్పు చేయకుండా బ్రహ్మచర్యంలో ఉండాలని అనుకోకూడదు. అది మాలాంటి యతులకు ఉండే బ్రహ్మచర్యం. గృహస్థులకు ఉండే బ్రహ్మచర్యం ఏంటంటే సహధర్మచారిణితో ఎప్పుడైనా సంభోగం చేయొచ్చు, దానికి నియమం లేదు. పార్వతి పరమేశ్వరులే దీనికి మనకు ఉదాహరణ. కొన్ని పవిత్రమైన దినాల్లో చేయరాదు, అది మనకు సంసారం పనికొస్తుందని దూరం పెట్టింది. మనం బుద్ధి తెలిసి దూరం ఉండాలి అంతే. సరే గురుజీ. మనం బుద్ధి తెలిసి దూరం ఉండాలి. ఆ దినం యొక్క పవిత్రతను కాపాడితే ఆ పుణ్యం మన అకౌంట్లో పడుతుంది, ముందు దినం మంచిగా అవుతుంది. కొన్ని పవిత్రమైన ఇంట్లో పూజలు చేస్తారు. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం అయింది, మొన్న అయింది కదా. అటువంటి దినాల్లో కంట్రోల్ చేసుకోవాలి. కాలమాయ ఏం చేస్తుంది అంటే, కలిమాయ కావాలని కూడా ఆ రోజు కోరికలు పుట్టిస్తుంది.